99 టీవీ నేను ప్రియాంక. బంగారం అంటే భారతీయులకు పిచ్చి ఇష్టం. మన దేశంలో పెద్ద మొత్తంలో బంగారు నిల్వలు లేవు కాబట్టి అందులోని అవసరాలను చాలా భాగం దిగుమతుల ద్వారా తీర్చాల్సి వస్తోంది. అయితే మన పొరుగు దేశం చైనా మాత్రం బంగారు నిక్షేపాలను అన్వేషిస్తోంది. ఈ మధ్య కాలంలో చైనా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా భూమి మీద మాత్రమే కాదు, సముద్ర తీరంలో కూడా బంగారం శోధనలో ముందంజలో నిలిచింది. చైనాలోని షాన్డాంగ్ ప్రాంతం లైజౌ తీరంలో ప్రత్యేక ప్రాంతంగా వార్తల్లో నిలిచింది. అక్కడ సముద్ర తీరానికి దగ్గరగా అతిపెద్ద అండర్ సీ గోల్డ్ డిపాజిట్ ను కనుగొన్నట్టు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లైజౌలో కనుగొన్న ఈ నిక్షేపం చైనా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మూలధనం అవుతుంది. ఈ నిక్షేపం సహాయంతో లైజౌ ప్రాంతంలో ధృవీకరించబడిన బంగారు నిల్వలు 3,900 టన్నుల కంటే ఎక్కువకు చేరాయి. ఇది చైనా మొత్తం జాతీయ బంగారు నిల్వల్లో సుమారు 26% సమానం. అంటే చైనా బంగారంలో దొరికే 4వ వంతు ఇక్కడే ఉందని చెప్పొచ్చు. సముద్ర తీరంలో ఇంత పెద్ద నిక్షేపం కనుగొనడం ఆసియా ఖండ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. అక్కడ సముద్రం అడుగున బంగారు పర్వతాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నిధులు చైనాలో గతంలో కూడా కనుగొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గానే లియానింగ్ ప్రాంతంలో 1,444 టన్నుల బంగారు నిక్షేపాన్ని గుర్తించారు. వరుసగా ఈ విధంగా పెద్ద నిక్షేపాలు బయటపడటం చైనాకు భారీగా ఆర్థిక లాభాలను అందిస్తుంది. ఇలాంటి నిక్షేపాలను కనుగొనడంలో చైనా సాదాసీదా పద్ధతులు ఉపయోగించలేదు. దీని వెనుక అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. చైనా జియాలజిస్టులు అత్యాధునికంగా టెక్నాలజీని ఉపయోగించి భూగర్భంలోని లోతైన పొరలను విశ్లేషించడం ద్వారా ఖచ్చితమైన బంగారు నిక్షేపాలను గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథమ్స్, అంతరిక్ష శాటిలైట్స్, హై పవర్ రాడార్లు వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. శాటిలైట్స్ ఖనిజ నిల్వలను గుర్తించడంలో సహాయపడతాయి. రాడార్లు సముద్ర గర్భంలో వేల అడుగుల లోతులోని నిక్షేపాన్ని కనిపెడతాయి. ఇలాంటి పెద్ద స్థాయి పరిశోధనలు ఖర్చుతో కూడుకున్నవే. బంగారం సులభంగా దొరకదు కాబట్టి చైనా దీనికోసం భారీ పెట్టుబడులు పెడుతోంది. 2021 నుండి ఇప్పటి వరకు సుమారు 450 బిలియన్ యువాన్లను ఖనిజ అన్వేషణ కోసం ఖర్చు చేసింది చైనా. ఫలితంగా గత కొన్ని సంవత్సరాల్లో సుమారు 150 కొత్త ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. కేవలం గత ఏడాదిలోనే జియోలాజికల్ సర్వేల కోసం 116 బిలియన్ యువాన్లను ఖర్చు చేసింది. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు బంగారంలో స్వయం నిపుణులుగా ఖనిజ సంపదను సొంతం చేసుకోవడంలో ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్ విసిరేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సాంకేతికత అలాగే పెట్టుబడుల ద్వారా చైనా మరిన్ని బంగారు నిక్షేపాలను కనుగొని ఆర్థికంగా మరింత శక్తివంతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరతలు పెరుగుతున్నప్పుడు, కరెన్సీ నిల్వలు పడిపోతున్నప్పుడు దేశాలు తమ ఆస్తులను రక్షించడానికి బంగారంపై ఎక్కువగా ఆధారపడతాయి. చైనా కూడా అదే విధంగా వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. చైనా కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాదు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి హైటెక్ రంగాలలో బంగారం వాడకం పెరుగుతున్న కారణంగా తన మైనింగ్ రంగాన్ని బలోపేతం చేస్తోంది. ప్రస్తుతానికి చైనా ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. గత సంవత్సరం 377 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. అయితే భూగర్భంలో ఉన్న మొత్తం నిల్వల పరంగా చూస్తే ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల కంటే వెనుకబడి ఉంది. లైజౌ తీరంలో కనుగొన్న సముద్ర గర్భ బంగారు నిక్షేపం వంటి అవకాశాల ద్వారా చైనా తన నిల్వలను పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఈ విధంగా భవిష్యత్తులో ప్రపంచ గోల్డ్ మార్కెట్ పై తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవడం చైనాకు ముఖ్య టార్గెట్ గా మారింది. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరికితే గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గుతాయా లేదా, చైనా మాత్రమే లాభాలను పొందుతుందా అనే ప్రశ్నలు ఇతర దేశాల మధ్య ఆందోళన కలిగిస్తున్న విషయం. ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ఈ పరిస్థితిని గమనిస్తూ చైనా భవిష్యత్తులో గ్లోబల్ గోల్డ్ మార్కెట్ పై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనా మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తన ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉంది.